ముందు 10 నిన్న పొద్దున టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చిర్రు. ముందు 10 ఫీట్లు వెనక 10 ఫీట్లు అని చెప్పి తీసి 13, 10 మాకు ఉంచేసి వెళ్ళిపోయిన తర్వాత నన్ను దాసరి విజయ్ అనే అబ్బాయి, మా ఆయన అప్పుడే ఇంటికి వెళ్ళిండు. దాసరి విజయ్ అనే అబ్బాయి అక్కడికి పిలిచి ఏమన్నాడు అంటే, మీకు కొంచెమే ఉన్నది కదా, ఇది తీసేయండి, మీకు ఎమ్మెల్యే గారు ఏం అన్యాయం చేయరు, మీకు న్యాయం చేస్తారు, వెనకాలకు మీకు జాగిస్తారు అన్నాడు. అంటే నేనన్నా, వెనకాలకు మాకు జాగద్దు, మాది ఎంతున్నా సరే మాకే, సరే ఎమ్మెల్యే గారు లేరు అన్నాడు. నేను ఎమ్మెల్యే గారు వచ్చినాక మాట్లాడతా, ఎమ్మెల్యే సార్ నాకేం వ్యతిరేకం కాదు కదా. నేను అన్నాక ఒక ఫోన్ చేసిండు ఆ అబ్బాయి, ఫోన్ చేసి అన్నాడు కదంటే, అమ్మ ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అన్నాడు. అంటే ఆ వాయిస్ వినేసరికి అవతల నుంచి ఎమ్మెల్యే సార్ కాదు, తమ్ముడు ఇది ఎమ్మెల్యే సార్ వాయిస్ కాదు అని అనగానే ఆ వ్యక్తి నాతో మాట్లాడిండు. అమ్మ మీకు సార్ ఏం అన్యాయం చేయడు, మీకు వెనకాలకు జాగిస్తారు అంటే నేనన్నా, సార్ మాకు జాగద్దు, నా పెళ్ళి కాక ముందు నుంచే నా భర్త ఇక్కడ ఆకులు అమ్మిండు సార్, నాకు 30 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, నాకు 2 ఆడపిల్లలు, నా పెద్ద బిడ్డ పెళ్లి చేసే డబ్బులతోటి నేను షాపు కట్టిన సార్, నాకు ఆస్తిపాస్తులు ఏం లేవు, నేను ఉండేది కూడా కిరాయికు ఇల్లు, నాకు ఇది ఒకటే సార్, నాకు పర్మిషన్ ఇచ్చిరని కట్టిన, నాకు పర్మిషన్ లేకుండా నేను అది కూడా కట్టకపోతుంది సార్, నాకు ఏమొద్దు, నాకు ఎంత ఉంటుంది నేను అందరిలో ఉంటా సార్ అంటే, ఆ చిన్నది ఏం చేసుకుంటారమ్మా నా ఫోన్లో వ్యక్తి అంటే, సార్ నాకు 2 పిల్లలు, నేను నా భర్త, నలుగురిది అందులోనే బొంద పెట్టండి, గోదరికనుకున్న జిస్టన్న తీసుకోండి సార్ అన్నాక ఆ వ్యక్తి ఫోన్ కట్ చేసిన తర్వాత నేను అవతల నుండి ఇతరుగా చిక్కనే కూర్చున్నా. ఇప్పుడు ఏ ప్లేస్లో కూర్చున్నానో నేను అదే ప్లేస్లో కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి వచ్చిండు, విజయ్ అనే అబ్బాయి వచ్చిండు, ముందు నిల్చొని అన్నాడు అంటే, అమ్మాయి ఏమంటావు అన్నాడు. ఏమెందుకంట నేను తీసేసుకోను, నాది ఎంత ఉన్నదో నేను అంతలే ఉంటా అని అంటే అన్నాడు కదా. అంటే ఇది అడ్డు ఉన్నది, రోడ్ వస్తుంది అన్నాడు. రోడ్ ఎక్కడికి వస్తుంది అని నేను అడిగితే అన్నాడు కదా అంటే, ఈ పిల్లర ఆ వెనక పిల్లర మాకే ఉన్నదంటే, నువ్వెందుకు అడుగుతున్నావు, నువ్వేమన్నా ఆఫీసర్ అని నేను అడిగితే, ఇగో మీకు వెనకాలకి ఇస్తారు అన్నారు. సరే నేను వెనకాలకి ఇచ్చిన తర్వాత ఆ వెనకాల చూసుకున్న తర్వాత నేను వెళ్తా అంటే, వెనకాలకి ఇవ్వాలంటే ముందు ఇది తీసేయాలి కదా అన్నాడు. ఎందుకు తీసేయని ఇస్తా నేను అని అంటే, సార్తో మాట్లాడదామంటే సార్ ఇప్పుడు లేడు అని ఆయనే అన్నాడు. అంటే నిన్ను అడుగుతాను నేను రూమ్ ఇవ్వని, మీదకి లోళ్ళకి వచ్చినా నువ్వెందుకు వచ్చినావు, నేను ఎమ్మెల్యే సార్ నాకు వ్యతిరేకం కాదు, నేను సార్ ఎప్పుడంటే నేను పోయి అప్పుడే అడిగి నాకు సార్ ఇస్తానని అంటే నేను అప్పుడే తీసేసుకుంటా, నువ్వు తీయకుండా బుల్డోజర్ తీసుకొచ్చి అక్కడ పక్కకు పెట్టి నేను మాట్లాడుతా అంటే కూడా హిందీలో, ఆ పిల్లగాడికి హిందీ రాదట, తెలుగు రాదట, హిందీలో మారో